బ్లౌజ్ యొక్క సైడ్ భాగానికి కుట్లనేవి వేసేటప్పుడు ఎక్స్ట్రా కుట్లనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలి, చివరి భాగాన నీట్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సీదా భాగం వైపు చూసినప్పుడు చంక భాగం దగ్గర ప్లస్ సింబల్ వచ్చే విధంగా, అదేవిధంగా పైన కింద ఈక్వల్గా వచ్చే విధంగా ఎలా కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కుట్టాను, మెడపట్టి వేశాను, తర్వాత హ్యాండ్స్ భాగాలను కూడా వేశాను. ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాల్ని జాయిన్ చేస్తే బ్లౌజ్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. దీనికోసము ఇట్లా ఉల్టా భాగాలు అనేవి ఇక్కడ చూడండి, సీదా భాగం అనేది లోపలికి పోయేటట్టుగా ఇలా ఉల్టా భాగం అంటే రాంగ్ సైడ్ మనకి బయటికి కనిపించే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని ఇప్పుడు వీటి యొక్క సైడ్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్స్ భాగాలు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చాయి. అది మనం పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని సరి చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఈ చంక భాగం దగ్గర ఈ ఖర్చు భాగాలు అనేవి రెండు పైకి ఉండాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ భాగం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాన్ని చూసుకోకండి, ఈ కింద ఉన్నదాన్ని కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకొని ఇలా పిన్ను పెట్టుకోండి. ఇలా పిన్ను పెట్టుకుంటే మీకు ఎక్కువ తక్కువ అంటే ఎగుడు దిగుడుగా రాకుండా ఉంటుంది. తర్వాత కింద కూడా రెండు సమానంగా రావాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ భాగం కదా, మనకు కుట్టినప్పుడు కొంచెం సాగుతుంది, అంటే కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే క్రాస్ భాగం కాబట్టి. ఫ్రంట్ పార్ట్ సీదా భాగం అయితే సరికాదు, గమనించండి. ఇలా కరెక్ట్గా సరి చేసుకొని కింద కూడా పిండి పెట్టాను. ఇప్పుడు దీనికి అనుగుణంగా హ్యాండ్ భాగం వైపు కూడా ఇక్కడ మనకి హ్యాండ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దానికి తగ్గట్టుగా సరి చూసుకోండి. సరి చూసుకొని ఇలా పిండి పెట్టుకోవాలి. ఫస్ట్ మాత్రం చంక భాగం దగ్గర పెట్టేసి దానికి అనుగుణంగా కింద పైన పెట్టేసేయండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా, అంటే ఒకటి రైట్ భాగం అయితే ఒకటి లెఫ్ట్ భాగం కదా. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకోండి. మనకి కట్ చేసేటప్పుడు మీకు ఎంత అని చెప్పాను, హ్యాండ్ లూజ్ 5 ఇంచులు. మీకు ఇక్కడ కటింగ్ వీడియో అనేది కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను, చూడండి. హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచులు. ఇక్కడ మన ఎక్స్ట్రా ఖర్చుని ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు కదా, ఆ 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్కి ఈ చంక భాగానికి ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో ఇలా మార్కింగ్ అని పెడుతున్నాను. మొత్తంగా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా లేదు మీరు ఇక్కడ ఆది బ్లౌజ్తో చూసుకుంటారంటే కూడా చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను ఆది బ్లౌజ్ని తీసుకొని మార్కింగ్ పెట్టాను, అంటే జస్ట్ ఆది బ్లౌజ్ చెస్ట్ రౌండ్ తీసుకొని మొత్తం కటింగ్ అనేది చేశాను. మొత్తం ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది చేయలేదు, జస్ట్ చెస్ట్ రౌండ్ తీసుకొని కట్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకొని కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇలా హ్యాండ్స్ భాగాలు చూసారా, ఇలా చూసుకొని మీరు యాజ్ టీజ్గా మార్కింగ్ పెట్టుకోండి. మీకేమైనా కొంచెం లూజు టైట్ అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాము. టైట్ అయితే ఒక కుట్టు విప్పుకోవచ్చు, లూజ్ అయితే ఒక కుట్టు వేసుకోవచ్చు. మనకి మిస్టేక్ ఏం కావద్దంటే కటింగ్ అనేది మనకి మిస్టేక్ కావద్దు, ఓకేనా. ఇక్కడ లూజు టైట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కుట్టు ఒకటి వేసుకోవచ్చు, ఒకటి విప్పుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చూసుకొని దీనికి యాజ్ టీజ్గా మనం మార్కింగ్ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుట్టేటప్పుడు మీరు పైనుంచి కిందికి రండి, అంటే మీ చేతి వాటం బట్టి ఒక సైడు పైనుంచి కిందికి వస్తే ఒక సైడు కింది నుంచి పైకి వస్తుంది. అంటే మనం ఉక్సుపట్టి కాజపట్టి వేస్తాం కదా, ఉక్సుపట్టి పైనుంచి కిందికి వేస్తాము, కాజపట్టి కింది నుంచి పైకి వేస్తాం. సేమ్ ఇదే విధంగా, అంటే మీ దగ్గర చేతి వాటం అంటే చేతి వాటం బట్టి. అయితే మీరు కుట్టేటప్పుడు ఒకవేళ ఈ రెండు సమానంగా రాలేదనుకోండి, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సమానంగా రాలేదు, అప్పుడు మీరు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి, మీరు షేప్ బెల్ట్ దగ్గర ఒక ఖర్చు భాగం కుట్టు వేయండి, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చిందనుకోండి, బ్యాక్ పార్ట్కి చంక భాగం దగ్గర ఒక ఖర్చు భాగం ఎక్స్ట్రా కుట్టు వేయండి. దానివల్ల మీరు సరి చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే 4వ డాట్ అనే వేయండి, లేదా షేప్ బెల్ట్ దగ్గర ఒక ఖర్చు భాగం వేసుకోండి. అదే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే చంక భాగం దగ్గర ఒక ఖర్చు భాగం ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లెవెల్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అయితేనే, మరీ 1 ఇంచు 2 ఇంచ్ అయితే కనుక మీరు కటింగే తప్పు చేసినట్టు అన్నమాట. చూడండి, ఇలా కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు పైకి ఉండాలన్నమాట. ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి, నాకు 2 సమానంగా రావాలని 2 వైపులా పిన్స్ అని పెట్టాను, గమనించారు కదా. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ సీదా వైపు చూపిస్తున్నాను, చంక భాగం దగ్గర
చూసారు కదా మనకి కరెక్ట్గా రావాలి, ప్లస్ సింబల్ అనేది వచ్చింది చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. అంటే రెండు సమానంగా కలవాలి చంక భాగాలు. చూసారా, ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి, మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవాలన్నమాట. సో ఖర్చు అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఎక్స్ట్రా కుట్లు వేసినప్పుడు ఎలా వేయాలంటే, ఈ పాదం ఉంది కదా ఇక్కడ చూడండి, మిషన్ పాదము కరెక్ట్గా అదే పాదం లెవెల్లో వెళ్ళండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక చోట క్లాత్ ఎక్కువ పడతారు, ఒక చోట క్లాత్ తక్కువ పడతారు. చంక భాగం దగ్గర ఈ కుట్టు ఇటు వస్తుంది, ఆ కుట్టు ఇటు వస్తుంది, అంటే క్రిస్ క్రాస్లో వస్తుంది అనమాట, జిగ్జాగ్లో వస్తుంది. అంటే నేను చూశాను కొంతమంది ఏంటంటే చంక భాగం దగ్గర ఈ కుట్టు అటైతుంది, ఆ కుట్టు ఇటైతుంది. మీరు ఒక కుట్టు విప్పాలనుకున్నప్పుడు ఏది విప్పాలో అర్థం కాదనమాట. ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా ఒకే పాదం లెవెల్లో వేసుకుంటే మీరు ఒక కుట్టు విప్పాలనుకుంటే డైరెక్ట్ ఒక కుట్టు విప్పేయచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరు ఇలా క్రిస్ క్రాస్ వేశారనుకోండి మొత్తం గందరగోళం అవుతుంది కుట్లు విప్పాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఇలా వేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు వేస్తున్నాను. మీ యొక్క చేతి వాటంను బట్టి వేసుకోండి ఏ విధంగా వేయాలనేది. మీరు పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి కూడా వేస్తారు, నాకు అది అలవాట్లేదు, నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేస్తున్నాను. చూడండి ఇలా మేము మొత్తం 4 కుట్లు వేస్తున్నాను. దాదాపుగా 4 కుట్లు సరిపోతుంది, మరీ 5-6 కుట్లు వేయకండి. అలా అని చెప్పేసి మరీ 2 కుట్లు కూడా వేయకండి. 2 వేసారనుకోండి ఈ ఫ్యూచర్లో టైట్ అయితే ఒక కుట్టు విప్పితే మరీ ఒక కుట్టు మాత్రమే ఉంటుందన్నమాట. చూడండి ఇలా మొత్తం 4 కుట్లు అనేవి వేసేసుకోండి. ఇలా 4 కుట్లనే వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా మనకి ఈ పక్కన క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా హ్యాండ్ భాగం, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ చంక భాగం నుంచి పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. మీకు ఎప్పుడు కానీ ఒకవేళ హ్యాండ్ ఎక్కువ తక్కువ వస్తే, ఒకవేళ హ్యాండ్ తక్కువ వచ్చిందని ఏమవుతుంది, జస్ట్ మహా అంటే 1/2 ఇంచు 1/2 ఇంచు లెవెల్లో తేడా వస్తుంది. అది మీకు ఖర్చులలో పోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువ మిగిలింది అనుకోండి సైడ్కి, దాన్ని కట్ చేసుకుంటే అది కూడా లెవెల్ అయిపోతుంది అనమాట. ఇలా చివరి భాగం ఇలా కుట్టనేది వేస్తున్నాను. మీకు ఇలా వద్దు అనుకున్నట్లయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట, ఇది మీ చాయిస్. చూడండి ఇలా చూసారా మనకు స్టార్టింగ్ ఎలా ఉంది, హ్యాండ్ ఎక్కువ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఈక్వల్ అయింది. చూసారా నేను సేఫ్టీకి చివరి భాగాన కూడా కుట్టు అనేది వేశాను. ఇప్పుడు చూడండి ఇలా ఒకవైపు జాయింట్ అనేది చేసాం. మొత్తం ఎన్ని వేసాము, 4 కుట్లు వేసాము, కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో వేసాము. ఈ చివరి భాగాన కూడా సేఫ్టీగా ఒక కుట్టు వేసాను. మరి ఇంకా కావాలనుకున్నట్లయితే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు జిగ్జాగ్ లేదు కాబట్టి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇలా ఒక వైపు వేసాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా. ఇక్కడ చేతి వాటంను బట్టి అన్నాను కదా, ఇప్పుడు కింది నుంచి పైకి వేస్తాను అనమాట. అటువైపు ఏమో పైనుంచి కిందికి వేస్తాను కదా, ఇప్పుడు కింది నుంచి పైకి మన యాస్టీస్గా మనం ఎంతమంది ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు పైకి ఉండాలి, 2 సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి మీకు అక్కడ ప్లస్ సింబల్ అనేది రాదు, షేప్ అవుట్ అవుతుంది అనమాట. మీకు ఏమైనా కొంచెం తేడా వస్తే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు లెవెల్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్ భాగాల్ని. మరీ 1 ఇంచు 2 ఇంచు లెవెల్లో అంటే మాత్రము కష్టం. చూడండి సేమ్ దీనికి కూడా మొత్తం 4 కుట్లు వేసుకొని సైడ్ భాగాన్ని లెవెల్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే చివరి భాగాన్ని చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా 2 వైపులా నేను ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది చేశాను. చూసారా మొత్తం 4 కుట్లు వేసాను, సైడ్కి అంటే చివరికి సేఫ్టీగా ఒక కుట్టు వేసాను అన్నమాట. చూసారా ఇలా. ఇప్పుడు మనకి సీదా భాగం వైపు అంటే కరెక్ట్ సైడ్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి చంక భాగం వైపు చూస్తారు, ఇక్కడ మనకి కరెక్ట్గా ప్లస్ సింబల్ అనేది రావాలి ఈ చంక భాగం దగ్గర. అంటే కరెక్ట్గా 4 గీతలు కరెక్ట్గా కలుసుకోవాలి. ఈ పైన కింద 2 సమానంగా రావాలన్నమాట. ఇలా ఎంతో ఈజీగా బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవచ్చు. మీకు కొంచెం ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు లెవెల్ తేడా వచ్చినా కూడా దానికి అనుగుణంగా సరి చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అనేది చేయండి.